హలోస్ రండి ఈరోజు ఇంకో డైడెకర్ చూసేద్దాం. మా ఇంట్లో అయితే ఇలా చిన్న వినాయకుడిది విగ్రహం అయితే ఉంది. దాన్ని ఎలివేట్ చేయడానికి బాగా కనిపించడానికి నేనైతే ఇది తయారు చేసా. దీని అవుట్లుక్ అయితే చాలా బాగుంది, అలానే చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ అయింది. రెండు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను వీడియోలో చూపించినట్టయితే తమలపాకులను ఫోల్డ్ చేసుకుని దానికైతే గుండు పెట్టేసుకున్నా. ఈ ఆకుల హైట్ అయితే మనం పెట్టుకున్న విగ్రహానికన్నా కొంచెం పెద్దగా ఉండాలి. నేను చిన్నది వేసాను కాబట్టి నాకైతే 3 ఆకులే పెట్టాయి. పైన అయితే ఇంకొంచెం ఆకు పెద్దగా పెట్టా, బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి. అలానే ఇంకో ఆకు చుట్టూరు కట్ చేసి స్క్వేర్ షేప్ లో మధ్యలో అయితే పెట్టేశాను. నేను ధర్మాకోల్ కనిపించకుండా ఉంటదని. చిన్న చిన్న గులాబీ పూలన్నీ తీసుకుని వాటికైతే నేను కాడలు విరిచేసి మంచిగా గుండు సూదులు అయితే గుచ్చేసా. దాన్ని అయితే ముందు గుచ్చేసా. వాటిని చాలా బాగా లుక్ అయితే వచ్చేసింది వాటి వల్ల. ఎఫర్ట్ తక్కువ, బడ్జెట్ కూడా తక్కువ, కానీ లుక్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.